హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చే టాపిక్ ఏంటంటే హెచ్ఎఫ్లెక్స్ బండికి చైన్ పాకెట్లు ఎలా మార్చుకోవాలో చూడండి. మొత్తం ఫుల్ వీడియో పెడుతున్నాను. చైన్ పాకెట్లు ఏ విధంగా వేసుకోవాలి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పాకెట్ చూడండి, కొత్త పాకెట్ అనమాట. ఇది పాత పాకెట్ తీస్తాను, కొత్త పాకెట్. ఈ కొత్త పాకెట్కి వచ్చేసి స్పేర్ బయటకు ఉండాలండి. స్పేర్ అయితే బయటకు ఉండి పెట్టుకోవాలి పాకెట్, వెనకాల పాకెట్కి. చూడండి ఏ విధంగా పెడుతున్నానో, పేరు అన్నది ఈ విధంగా బయటకు ఉండాలి. బయటకు ఉన్న తర్వాత వీల్కి అయితే మోపింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ అబ్బుని వీల్కి ఎలా మోపింగ్ చేసుకోవాలో చూడండి. అబ్బు అయితే వచ్చేసి వీల్కి మోపింగ్ చేయాలి. లబ్బర్లు అనేది తీసేయాలి, లబ్బర్లు తీసేసి పెట్టాలండి. లబ్బర్లు కానీ ఉండీలా మోప్ చేసుకుంటే లబ్బర్లు డ్యామేజ్ అయిపోతాయి. నెక్స్ట్ మీ చెయ్యి కూడా దెబ్బ తగిలేస్తుంది. దానికి ఏం చేయాలంటే మనం లబ్బర్లు తీసేసి అబ్బు అన్నది పెట్టుకోవాలి సపోర్ట్కి అయితే అబ్బు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పేరు అయితే బయటకు ఉండాలని చెప్పాను కదా, మళ్ళీ రెండో సెట్ పెట్టాను చూడండి. పేరు అన్నది బయటకు ఉండాలి. పేరు బయటకు ఉండి పెట్టాలి. రివర్స్లో పెడితే సౌండ్ వచ్చేద్దండి. పాకెట్ హీరో హోండాకి అయితే సౌండ్ వచ్చేది కదా, పల్సర్కి ఇట్లకైతే రివర్స్ పెట్టినా పర్లేదు. ఇట్లకైతే సౌండ్ వచ్చేదని గాడి పెద్ద ఇట్లకి. అందుకని చెప్పి మనం పేరున్న దాన్ని బయట పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ విధంగా 13 సైజు 12 సైజు నట్లండి ఇవి. 4 బోల్ట్లు ఉంటాయి. 4 బోల్ట్లు కూడా గట్టిగా బిగించుకోవాలండి. 12 రింగుతో అయితే ఈ విధంగా బిగించుకోవాలండి. బిట్టుతో బిగించుకున్నా పర్లేదు, కాగితో బిగించుకున్నా పర్లేదు, రింగుతో బిగించుకున్నా పర్లేదండి. రెంచితో అయితే బిగించకండి. రెంచి అయితే తగిలేద్ది చెయ్యి. బిగించేటప్పుడు జారిపెట్టేటప్పుడు చెయ్యి తగిలేద్ది, మళ్ళీ డ్యామేజ్ ఉంటుంది. నెక్స్ట్ గట్టిగా పట్లు కూడా ఉండవు, పట్లు కూడా వేయడానికి వీలు ఉండదు. దానికని మనం ఓన్లీ రింగ్ అయితే గట్టిగా ఉంటుందండి. మనం బలంగా బిగించవచ్చు. బలం అంటే మరీ అంత కాకుండా కొంచెం నార్మల్గా బిగించాలన్నమాట. వెనకాల పాకెట్ అయితే ఈ విధంగా బిగించుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కోన్ అన్నది అలా పెట్టుకోవాలి. చూడండి, పాకెట్ బిగించేసిన తర్వాత మనం బేరింగ్ కూడా బాగానే ఉందండి దీనికి. ఇప్పుడు ఊపాను కదా, బేరింగ్ అయితే సూపర్గా ఉంది. హాఫ్ యాక్సిల్ వేసుకుంటున్నామండి. హాఫ్ యాక్సిల్ వెనకాల నుంచి చూడండి ఏ విధంగా వేసుకోవాలో. ఈ విధంగా అయితే వేసుకోవాలండి. హాఫ్ యాక్సిల్ కంపల్సరీగా ఉండాలి. హాఫ్ యాక్సిల్ వేసుకొని కోన్ వేసుకోవాలండి. కోన్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఈ కోన్ అయితే వేసుకోకపోతే జస్ట్ ఇక్కడ వీలైతే తిరగదండి. మీరు స్టార్ట్ చేసి సగం దూరం వెళ్ళిపోతే వీలైతే పట్టేస్తుంది. ఈ కోన్ అలా ఉంటుంది. కోన్ అన్నది కంపల్సరీగా ఉండాలి. కోన్ లేకపోతే గట్టిగా దగ్గరికి అయిపోయి తిరగదండి. అందుకని కోన్ అన్నది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి అయిపోయిందండి. వెనకాల పాకెట్ అయితే ఫినిష్గా బిగించుకున్నాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి ఆ పాకెట్ అనేది వెనకాల పెట్టుకోవాలన్నమాట. వెనకాల చూడండి ఏ విధంగా పెడతాను. ఆ పాకెట్ అక్కడ పెట్టుకొని ఆ విధంగా పెట్టుకొని మనం బోల్ట్ అన్నది సెట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా లెవెల్ ఉందో ఆ లెవెల్ చూసుకోవాలి. బేరింగ్ ఎలా ఉంది ఏంటి, మొత్తం బేరింగ్ ఏ విధంగా ఉంది చూసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి చూడండి చెవు అన్నమాట. ఈ చెవు అన్నది పోయిందండి. ఈ బండికి అయితే చెవు బాగాలేదు. అసలు బిగించినా సరే దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. ఈ చెవు బాగాలేదు. చెవు బాగోకపోతే కొత్త చెవు అన్నది వేసుకుంటున్నాను. చూడండి ఇది కొత్త చెవు. ఓకే, కొత్త చెవు కూడా వేసుకున్నాను. తర్వాత బోల్ట్ అన్నది పెట్టేసుకోవాలండి. మనం బోల్ట్ థ్రెడ్డింగ్ ఎక్కించేటప్పుడు నీట్గా ఎక్కించాలండి. హాఫ్ యాక్సిల్ థ్రెడ్డింగ్ ఎక్కించేటప్పుడు నీట్గా ఎక్కించుకోవాలి. అది నీట్గా ఎక్కించకపోతే మనకి డ్యామేజ్ అండి. ఎందుకంటే రివర్స్ సైడ్ పడ్డాయి అంటే మళ్ళీ సైను గోతుల్లో పడినప్పుడు లూజ్ అయిపోతుంటుంది అనమాట. దానికని మనం లూజ్ అయిపోతుంటుంది. అందుకని చెప్పి మనం లెవెల్గా బిగించుకోవాలండి. చేతితో ఫస్ట్ అప్పుడు థ్రెడ్డింగ్ ఎక్కించుకొని అప్పుడు రింగుతో తిప్పుకోవాలండి. ఈ విధంగా అయితే దీన్ని చేసుకోవాలండి. చూడండి, ఓకే, పాకెట్ వెనకాల పాకెట్ అయితే వేసాను. ఇప్పుడైతే వీల్ అయితే మనం సెట్ చేసుకోవాలి. పాకెట్ అన్నది వేసుకున్నామండి, బిగించుకుంటున్నాం. చేతితో అయితే ఆ పట్టు అన్నది వేసుకోవాలండి. చేతితో పట్టు వేసుకోవాలి. ఓకే అండి, పర్ఫెక్ట్గా ఉంది. బేరింగ్ గట్ట బాగుంది, ఫ్రీగా తిరుగుతుంది. మొత్తం వీల్ అంతా సూపర్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఈ లబ్బర్లు చూడండి ఏ విధంగా పోయో, మొత్తం లబ్బర్లు రుబ్బేసాయి అనమాట. ఈ లబ్బర్లు బ్రేక్ లబ్బర్లు. ఇప్పుడు బ్రేక్ లబ్బర్లు అనేది కొత్త వేస్తున్నాం అనమాట. చూడండి లబ్బర్లు అన్నది ఏ విధంగా ఉన్నాయో. కొత్త లబ్బర్లు చూడండి, ఆ లబ్బర్లు చూడండి, పాత లబ్బర్లు అలాగైపోయాయో. కొత్త లబ్బర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ లబ్బర్లు అన్నది మనం వేసుకోవాలి. ఈ విధంగా అన్నది లబ్బర్లు వేసుకోవాలండి. లబ్బర్లు వేసుకున్న తర్వాత ఒక చేతితో వీడియో తీస్తున్నాను, ఒక చేతితో లబ్బర్లు వేస్తున్నాను. అందువల్ల నాకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. చూడండి లబ్బర్లు అన్నది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనం లబ్బర్లు వేసుకున్న తర్వాత
ఓకే ఫ్రెండ్స్, వేసుకున్నాము. రబ్బర్లు వేసిన తర్వాత బేరింగ్ మొత్తం ఎన్ని బాగున్నాయి, బేరింగ్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి చూసుకోండి. బేరింగ్ చిన్న వేలుతో ఊగుతుందో లేదా చెక్ చేసుకొని వీల్ సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి వీల్ అయితే దీనికి అయితే బ్రేక్ షూలు వేయాలి. బ్రేక్ షూలు ఇంకా వీల్ సెట్ చేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలండి. దీని పాకెట్లు అయితే బాగా పోయండి. ఇప్పుడు బ్రేక్ షూలు అన్నది ఎలా వేసుకోవాలో చూడండి. బ్రేక్ షూలు కూడా పోయినాయండి ఈ బండికి. అలాగే ఇప్పేటప్పుడు బ్రేక్ షూలు ఇవన్నీ మార్చేస్తాం అనమాట. పదే పదే తిప్పుకోలేము. బ్రేక్ షూలు ఈ విధంగా వేసుకోవాలండి. లెవెల్ పెట్టుకొని బ్రేక్ కూడా లూజ్ చేసుకోవాలి. దీని బ్రేక్కి ఏ విధంగా లూజ్ చేసుకోవాలో చూడండి. 14 రింగ్తో లూజ్ చేసుకోవాలండి. బ్రేక్ చివరి దాకా వచ్చేయాలి. దగ్గరికి వెళ్ళిపోయింది, బ్రేక్ షూలు బాగా అరిగిపోయాయి అనమాట. దీనికి వచ్చేసి బ్రేక్ వెనకాల బ్రేక్ దగ్గరికి వెనక్కి రావాలన్నమాట. చూడండి ఈ ధూళన్నీ ఏ విధంగా కొట్టాలో చూడండి. ధూళి మొత్తం డస్ట్ ఉంది, ఆ డస్ట్ దగ్గర క్లీన్ చేసుకొని బ్రేక్ షూలు అనేది లూజ్ చేసుకోవాలండి. క్లీనింగ్ ఎలా చేసుకోవాలి మళ్ళీ చూడండి చుట్టూ. ఆ విధంగా టైట్ చేసుకోవాలండి. లూజ్ చేసుకోవాలన్నమాట. టైట్ కాదు, లూజ్ చేసుకోవాలి. ఎంఆర్పి చూడండి ఇది ఎంత ఉందో బ్రేక్ షూలు. ఈ హీరో హోండా బ్రేక్ షూలు అండి ఇవి. వెనకాల చిన్నబ్బు కాబట్టి చిన్న బ్రేక్ షూలు వస్తాయి. చూడండి స్మాల్లో ఇవి వేరే ఉంటాయి. మన స్ప్లెండర్కి అయితే వేరే ఉంటాయి. హెచ్ఎఫ్లెక్స్ వేరే, స్ప్లెండర్ హెచ్ఎఫ్లెక్స్ ఇవన్నీ ఒకటే అండి. గ్లామర్ ఒకటి, హోండా సైను, నెక్స్ట్ స్ప్లెండరు, ప్యాషన్ ప్లస్ బళ్ళు ఉన్నాయి కదండి. వీటికి అన్నిట్లు పెద్దవి వస్తాయండి బ్రేక్ షూలు. అవి వీటికి ఒకటే చిన్నవి వస్తాయి. ఇట్లా విధంగా పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి బ్రేక్ షూలు. అంతే అండి, బ్రేక్ షూలు వేసుకోవడం అంతే. సింపుల్గా వేసుకోవచ్చండి మీరు ఇంట్లో. ఇంకా అదెట్టి వీలైనా సెట్ చేసుకొని బ్రేక్ షూలు ముందైతే బ్రేక్ షూలు పెట్టేసుకొని తర్వాత వీలైతే పెట్టుకోవాలండి. వీల్ ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. కరెక్ట్గా లెంత్ కరెక్ట్గా అబ్బు కన్నం చూసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోద్దండి. యాక్సల్ అన్నది వేసేసుకుంటున్నాము. ఇంకా యాక్సల్ అనేది వేసుకొని కోన్ ఉంటుందండి, కోన్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ బోల్ట్ కిందన బ్రేక్ పెడల్ బోల్ట్, టెర్నమో బోల్ట్ బిగించుకోవాలండి. అది బిగించుకున్న తర్వాత మనం బ్రేక్ అన్నది కొద్దిగా లూజ్ చేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే చాలా ఎక్స్పెంట్ ఉందంటే చాలా దగ్గర వెనక్కి తీయాలి. చూడండి ఏ విధంగా తీస్తానో. ఓకే, ఈ యాక్సల్ నీట్గా పెట్టేసుకున్నాం, కోన్ నీట్గా పెట్టేసుకున్నామండి. పెట్టుకున్న తర్వాత కోన్ యువతల సైడ్ కొట్టుకోవాలన్నమాట. చిన్న దెబ్బ కొట్టాలి, మరీ ఎక్కువ కొట్టుకున్న రెడ్లు పోతాయి అన్నమాట. స్లోగా ఎక్కించాలండి. ఎక్కించుకున్నాము. ఇప్పుడైతే మనం ఎక్కించుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం ఏం చేసుకోవాలంటే చూడండి, బోల్ట్ అన్నది బిగించుకోవాలి. 19 సైజ్ బోల్ట్ అండి. 19 రింగున ఇటు సైడ్ 19 రింగ్. వీటికైతే అలా పెట్టుకోవాలనుకుంటే 19 రింగ్ పెట్టుకోవాలి. వెనకాల 17 రింగ్ పెట్టుకోవాలి. కింద 13 రింగ్ అండి. ఈ 3 రింగులు ఉంటే వీలన్నది సింపుల్గా ఇప్పుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అయితే మనం పాకెట్స్ అన్నీ వెనకాల పాకెట్ ఒకటి వేసుకున్నాం కాబట్టి వెనకాల పాకెట్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ బోల్ట్ పోయిందండి. బ్రేక్ పెడల్ దగ్గర బోల్ట్ అన్నది వేసుకుంటున్నాం మనం. బోల్ట్ ఎలా బిగించుతున్నానో ఏంటో చూడండి.
చూడండి ఆ బోల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఇప్పేసుకున్నాం కదా, ఆ బోల్ట్ ఇప్పుకుంటే ఫ్రీగా ఉంటుందండి. అందుకని చెప్పి నేను ఈ బోల్ట్ ఇప్పాను. ఆ బోల్ట్ ఇప్పకపోయినా పర్వాలేదు, కాకపోతే ఒక టైట్ ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది లేక సింపుల్గా ఈ బోల్ట్ అనేది ఇప్పేసుకున్నాను నేను. ఇలా రెండు ఇప్పుకొని సింపుల్గా వేసుకోవచ్చండి, కష్టమే ఉండదు. అంటే పని బేగా అవుద్ది అనమాట. మనం అది ఇప్పకుండా చేస్తే కూడా పని కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి అది కట్నం బోల్ట్ ఇప్పుకున్నాం అనమాట. ఇప్పుడు బ్రేక్ అన్నది లూజ్ చేసుకోవాలి. టైట్గా అది ఫుల్గా లూజ్ చేసుకోవాలండి. బ్రేక్ మొత్తం లూజ్ చేసుకోవాలి. అలాగే హార్డ్గా పడేసింది అనమాట. కొద్దిగా ఆయిల్ అన్నది చిన్న పోసినా సరే హార్డ్గా ఉంది. బ్రేక్ వచ్చి గట్టిగా పడేసిందండి. చాలా రోజుల నుంచి అలా వాడేసి వదిలేసారు అనుకుంటా. నాకు ఆయిల్ కొన్ని అయితే ఆయిల్ తక్కువ ఉందండి. ఆయిల్కి వెళ్ళాక పెట్రోల్ అయితే వెనక్కి అడ్జస్ట్మెంట్ అన్నది చేస్తున్నాను. చూడండి అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి. బ్రేక్ చూడండి ఎలా టైట్ చేస్తున్నాను ఏంటో. ఈ విధంగా అయితే లూజ్ అన్నది చేసుకోవాలండి. టైట్ లూజ్ చేసుకుంటూ బోల్ట్ అన్న ఫ్రీగా వస్తుంది. మనం ఒకే చుట్టూ పడేసిన గట్టి వెనక్కి తిప్పితే ఓసో ఇరిగిపోద్దండి. బ్రేక్ హౌస్ అన్నది ఇరిగిపోతే మళ్ళీ కొత్త ఓస్ ముక్క వేసుకోవాలి. అందుకని స్లోగా బిగించుకొని తిప్పుకొని చెయ్యాలన్నమాట. ఆ విధంగా చేసిన తర్వాత బ్రేక్ స్కామ్ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. చాలా వెనక్కి వెళ్ళిపోవాలి. దీనికి ఈ అబ్బు కొద్దిగా బాగానే ఉందండి. బ్రేక్ షూలు అయితే బాగా వాడేశారండి, రఫ్గా వాడేశారు. మా కస్టమర్ గట్టిగా వాడడం వల్ల మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి తిప్పుకోవడానికి. చాలా అడ్డు పడేసిందండి. మామూలు అడ్డు కాదు, ఇంకా చాలా సేపు విప్పుకోవాల్సి వస్తుంది. గట్టిగా పడేసిందండి. ఇప్పుడైతే ఫ్రీ అయిందండి మొత్తం. బ్రేక్ చూడండి, ఇప్పుడు దాకా ఇప్పుతుంటే అలా ఫ్రీ అవుతుంది. ఇది అలాగా ఇంకా అడ్జస్ట్మెంట్ చేసి ఇంకా అలా వదిలేసినట్టున్నారు, ఎలా వాడుతున్నట్టున్నారు. అలా వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు అలా వాడడం వల్ల డ్రమ్ అన్నది అరిగిపోతుందండి. డ్రమ్ అరిగిపోతే ఇంకా వీల్ అన్నది మార్చుకోవాలి. 200తో పోయేదానికి మనం 3000 పెట్టుకోవాలన్నమాట. అందుకని ముందే బ్రేక్స్ ఇవన్నీ మన బండి నీట్గా ఉండాలంటే పెట్టుబడి పెట్టుకొని నీట్గా వాడుకోవాలండి. లేకపోతే కష్టం. ఇంకా మనం చేయిందామని అనుకుంటే ఇది ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. మనకి లోపల పర్సలు బిల్లు కూడా ఎక్కువైపోతాయండి. అందుకని చెప్పి ఏది పురైనా వెంటనే మనం నడిపే రథం కాబట్టి వెంటనే మార్చుకున్నా సరిపోద్దండి. బ్రేక్ షూలు అనేది ఇంత ఎక్కువ వాడకూడదు కూడా, మనకే డేంజరు. ఎందుకంటే బ్రేక్ పడేసిన మళ్ళీ ఓస్ ఇరిగిపోయినా, రన్నింగ్లో ట్రక్కనే స్పీడ్కి వెళ్ళినప్పుడు బ్రేక్ ఓస్ ఇరిగిపోయినా లేనిపోని బాధ అండి. మళ్ళీ మనం మొహం నిండా ప్యాచీలు పెట్టుకోవాలి. అందుకని చెప్పి బ్రేక్ షూలు ఎనీ టైం వాడుకోవాలి. 2 నెలలకి మనం తిరిగిన దాన్ని బట్టి బ్రేక్ షూలు మార్చుకుంటే అప్ అన్నది నీట్గా ఉంటుందండి. మన సొంతంగా ఉండి మన హ్యాండ్తో ఉన్నది బాగుంటుంది. ఇప్పుడు చూడండి బోల్ట్ అన్నది ఇప్పుడైతే ఫిట్టింగ్ అయిందండి. కఠినమా బోల్ట్ అన్నది ఇప్పుడు ఫిట్టింగ్ అయింది. ఓకే, సెట్ చేస్తామండి. ఇంక వెనకాల వీలు ఇప్పుడు 12 రింగ్ తోటి బిగించుకోవాలండి. అది కఠినం బోల్ట్ 12 రింగ్ అనమాట. చూడండి కొన్ని ఇటు సైడు పెద్ద బోల్ట్ ఏమో 19, అటు సైడ్ ఏమో 17 రింగ్ పెట్టుకొని తిరిగిపోతుంటే ఈ కింద 13 రింగ్. వెనకాల వీలు ఎప్పాలంటే ఏ బండికైనా ఏదైనా 3 రింగులండి. ఇటు 17 రింగ్. ఓన్లీ స్ప్లెండర్, హీరో హోండాకి అయితే అవి, హోండా సైన్కి కూడా అంతే. పల్సర్కి అయితే 22. నెక్స్ట్ ఇటు సైడ్ 17 రింగ్, అటు సైడ్ 14 రింగ్ అండి. సేమ్ ఇప్పుడు నేను ఇప్పుతున్నాను కదా, ఆ బోల్ట్ అయితే 14 రింగ్ పల్సర్కి అయితే. కొన్ని డబుల్ డిస్కులకి అయితే ఇంకేం అవసరం లేదు, 22 రింగ్ ఉంటే సరిపోతుంది. ఆ సింగిల్ కాబట్టి ఇంక ఇలాంటివి ఏముండవు. ఓసు ముక్కు ఇలా ఓసు పెట్టుకుంటే ఇలా అప్పు దగ్గర ఉన్నదానికి అయితే ఉంటుందండి. డబుల్ డిస్క్ అయితే ఏమవుతుందండి, ఇంకా ఫ్రీగా అదొకటే పెట్టుకోవచ్చు.
అయితే ఓసు బిగించేటప్పుడు నీకు ఇబ్బంది అనుకుంటే చిన్నదే ఆ పైకి లేపి ఈ విధంగా అయితే బిగించుకోవచ్చు. చూడండి బ్రేక్ పెడల్ ఏ విధంగా బిగించాను. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా చూడండి బ్రేక్ చూడండి ఏ విధంగా పడుతుందో. ఇప్పుడు ఫ్రీగా ఉందన్నమాట మూమెంట్. బ్రేక్ మూమెంట్ ఎలా ఉందో చూడండి. అబ్బు బాగుంది కాబట్టి ఇప్పుడు కొత్త బ్రేక్స్ కాబట్టి టక్కన పడుతుందండి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం బ్రేక్ అంతా ఆయిల్ అన్నది వేసుకోవాలి. స్ప్రింగ్ కట్ట ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఫ్రీగా ఉంటుందండి. ఆయిల్ కట్టే మీరు వేసుకుంటే వేసుకోవచ్చండి. ఆయిల్ కొద్దిగా వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. కొత్త బ్రేక్స్ వేసాం కాబట్టి ఆయిల్ ఇవన్నీ ఫ్రీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేసుకోండి. బండికి కూడా చైన్కి బ్రేక్కి ఆయిలింగ్ చేసుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుందండి. సౌండ్లు అన్నీ ఉండవు, ఏముండవు, మంచి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. సైన్ మొత్తం అడ్జస్ట్మెంట్, సైన్ అడ్జస్ట్మెంట్ కూడా ఎలా చేయాలో చూడండి. బ్రేక్ బాగా పడుతుందండి. బ్రేక్ కూడా హైలైట్ పడుతుంది. ఇప్పుడు బాగుంది, ఫ్రీగా ఉందన్నమాట. బ్రేక్స్ కొత్త వేసాం కాబట్టి స్మూత్నెస్, నెక్స్ట్ డ్రమ్ కూడా కరెక్ట్గా ఉంది, స్మూత్గా పడతాయండి. ఇప్పుడైతే బ్రేకులు సౌండ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు వచ్చేసి సైన్ పాకెట్ అండి. సైన్ వేసుకోవాలి. వెనకాల నుంచి మొత్తం బిగించేసుకున్నాం కాబట్టి మొత్తం అన్నీ అయిపోయినాయి. ఎదర్ పాకెట్ వేసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు కొత్త పాకెట్, ఎదర్ పాకెట్ కొత్తదండి. సైన్ అన్నది వేసుకుంటున్నాం. ఎదర్ పాకెట్ సైను కూడా ఈ విధంగా వేసుకుంటున్నామండి. ఫ్రంట్ పాకెట్ చూడండి ఏ విధంగా ఉందో. ఫ్రంట్ పాకెట్ కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాం మనం. క్లీనింగ్ అన్నా చేసుకోవాలండి. ముందు ఫస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. కొత్త పాకెట్ మనం వేస్తున్నామంటే డస్ట్ కొద్దిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. డస్ట్ అన్నది మళ్ళీ పట్టేస్తుంది వెంటనే, అయితే ముందు కొత్తవి కాబట్టి డస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. సూడర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఓకే, డస్ట్ అనేది కొద్దిగా క్లీన్ చేసుకున్నాం అంటే కొద్దిగా డస్ట్ ఉంటే మనకు కూడా చిరాగ్గా ఉంటుంది. దానివల్ల మనం డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి వెనకాల పాకెట్, ఫ్రంట్ పాకెట్ చూడండి. ఫ్రంట్ పాకెట్ కూడా ముందుకు పేరు ఉండాలి. ముందుకు పేరు ఉండి పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పాకెట్ చూడండి ఏ విధంగా పెడతానో పాకెట్ని. ఈ విధంగా అయితే పాకెట్ పెట్టుకోవాలండి. పేరు అన్నది ముందుకు ఉండాలి. వేల్చి పెడతాను కదా, పేరు అన్నది ముందుకు ఉండాలి. పేరు అన్నది ముందుకు ఉండాలండి. ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత లాక్ అన్నది వేసుకోవాలండి. ఎదర్ పాకెట్ లాక్ ఉంటుంది. 10mm బోల్ట్స్ అండి, చిన్న పొట్టు బోల్ట్స్ ఉంటాయి. 10mm బోల్ట్స్ ఎదర్ పాకెట్ లాక్ వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పాకెట్ లాక్ వేసుకొని కొత్త లాక్ అండి ఇది. కొత్త లాక్ బాగోలేదండి, కొద్దిగా హార్డ్గా ఉంది, అరగలేదు కదా. చిన్నది హార్డ్గా ఉండడం వల్ల కొత్త లాక్ తీస్తాను. కొత్త లాక్ తీస్తే మళ్ళీ పాత లాక్ వేసానండి. పాత లాక్ అయితే కొద్దిగా బాగుంది అనమాట. అది ఫ్రీగా ఉంది, గట్టిదే అండి. లాక్ అయితే గట్టిదే, వేసుకోవచ్చు, పర్వాలేదు. ఈ లాక్ అన్నది వేసుకోవచ్చు. రెండు పెద్దగా అరగలేండి లాకులు ఇవి, వేసుకోవచ్చు. ఇప్పుడైతే లాక్ అన్నది వేసుకుంటున్నాను. లాక్ వేసుకొని 10mm బోల్ట్లు వేసుకోవాలండి. ఫస్ట్ చేతితో రెడ్డింగ్ బిగించుకోండి. ఇది కూడా ఎదర్ పాకెట్ ఫస్ట్ చేతితో రెడ్డింగ్ బిగించుకున్న తర్వాత 10mm బిట్ ఉంటుందండి. 10mm బిట్టు, 10mm బిట్ తోటి వేసుకోవాలండి మనం. 10mm బిట్ తోటి ఈ విధంగా టైట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా టైట్ చేస్తున్నాను. ఇలా గేర్ ముందు డౌన్ చేసుకొని, ఒకవేళ ఫుల్గా తిరిగిపోతుందంటే గేర్ ఒక డౌన్ చేసుకొని బిగించుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పాకెట్ అంటే బిగించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సైన్ అన్నది పెట్టుకోవాలండి. ఇప్పుడు మాస్లింగ్ తీయాలి. చైన్కి ఓపెన్ చేస్తాను చూడండి. చైన్
మాస్టర్ లింక్ తీయాలండి. అక్కడ కొత్త చైన్ అండి ఇది. మాస్టర్ లింక్ తీయాలి. మాస్టర్ లింక్ తీయాలంటే మనకు కటింగ్ ప్లేయర్ కావాలి. కటింగ్ ప్లేయర్ ఒకటి తీసుకున్నాము. కటింగ్ ప్లేయర్తో కనబడుతుంది కదండి లాకు. ఆ లాక్ని కటింగ్ ప్లేయర్తో చిన్నది మెటుకుతుంటే వచ్చేద్దండి లాకు. అటు ఇటు కట్ట పట్టుకొని చిన్నది లాగాలండి. లాగిన తర్వాత కటింగ్ ప్లేయర్తో లాక్ అన్న సింపుల్గా వచ్చేస్తుంది. కటింగ్ ప్లేయర్తో మెటుకుని చిన్నది కొట్టాలండి. కొడితే విడిపోతుంది. లాక్ అయిపోయింది, విడిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మాస్లింగ్ చూడండి. మాస్లింగ్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కటింగ్ ప్లేట్ తోటి మాస్లింగ్ తీసుకొని చైన్ అన్నది ఈ విధంగా పెట్టుకోవాలి. వెనకాల పాకెట్ నుంచి చూడండి. ఫ్రంట్ పాకెట్ నుంచి పెట్టుకున్నాం కాబట్టి చూడండి రివర్స్లో వచ్చింది. ఎదరపక్క సైన్ ఇవన్నీ సెట్ చేసాను. సైన్ సెట్ చేసి మొత్తం చెక్ చేసుకున్నాను. డొక్క అంతా చెక్ చేసుకుంటున్నాను అనమాట. డొక్క చెక్ చేసుకొని అంత సౌండ్ వస్తుందో లేదో చెక్ చేసుకున్నాము. ఒకవేళ నాకు మళ్ళీ డౌట్గా ఉందండి, టనం బోల్ట్లు బిగించాము లేదో పాకెట్ బోల్ట్లు మళ్ళీ చెక్ చేసుకున్నాము. చెక్ చేసుకోవడం మంచిదండి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఒకవేళ రన్నింగ్లో విడిపోయిందంటే మళ్ళీ బాధ అండి. ఎదరు డొక్క అంతా పోతుంది. ఇప్పుడు దానికి వచ్చేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి. గట్టిగా నా ఓకే అండి. పట్లు అయితే గట్టిగా వేసాను. మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను చెక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎదరు పాకెట్ డొక్కు వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత 8mm బోల్ట్లు పెట్టేసుకున్నాము. కిందన పైన 8mm బిగించుకొని పొట్టు బోల్ట్లు ఉండాలండి. కింద బోల్ట్కి అయితే పొట్టు బోల్ట్ ఉండాలి. అలాగని పొడుగు బోల్ట్ వేసుకున్నారంటే ఇంజిన్ సెంటరింగ్ సెక్కి డైరెక్ట్ కన్ను పడిపోద్దండి. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఆయిల్ అన్నది లీక్ అయిపోద్ది మనకి. మళ్ళీ అదొక బాధ. నెక్స్ట్ పొట్టు బోల్ట్ అన్నది వేసుకోవాలి పాకెట్కి. ఈ బండికి కదా, ఏ బండికి అయినా అంతే. పాకెట్ దగ్గర టొక్కు దగ్గర మనం వేసుకోవాలంటే చిన్న బోల్ట్లో వేసుకోవాలండి. ఇవి పెద్ద బోల్ట్ వేసుకున్న ఆయిల్ అన్నది అటు సైడ్ లీక్ అయిపోతుంది. ఎందుకంటే కనబడిపోద్దండి. కంపల్సరీగా చెక్క కనబడిపోతుంది. మనం గట్టిగా ప్రెస్ చేసి బిగించాం కాబట్టి చాలా దూరం లోపలికి వెళ్ళిపోయి బోల్ట్ పొడుగు బోల్ట్ కదా, లోపలికి వెళ్ళిపోయి ఇది అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి చూడండి గేర్ కేసులు అన్నది. గేర్ కేసులు ఏ విధంగా సెట్ చేసుకుంటున్నామో చూడండి. గేర్ కేస్ అన్నది ఈ విధంగా సెట్ చేసుకుంటున్నామండి మనం. చూడండి గేర్ కేస్ ఈ విధంగా సెట్ చేసుకొని గేర్ కేసులోనే కొద్దిగా దూరంగా ఉండిపోయిందండి. మట్టి ఇసుక అనమాట. ఇసుక దూరిపోయింది. మనం నడిపేటప్పుడు ఇసుక ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దులేండి. ఆ ఇసుక ఏమవుదు. అది క్లీనింగ్ అనేది చేసుకున్నాను. ఇంకెలా కొత్త పాకెట్లు కదా, కొత్త పాకెట్లకి ఎప్పుడు క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రీగా సౌండ్ లేకుండా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే గేర్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే గేర్ కేస్ అన్నది ముందు పెట్టుకోవాలండి. పై గేర్ కేస్ అన్నది ముందు పెట్టుకోవాలి. పై గేర్ కేస్ పెట్టుకొని ముందు పై గేర్ కేస్ బాగా సెట్ చేసుకున్న తర్వాత 10mm బోల్ట్ వేసుకోవాలి. 10mm బోల్ట్ వేసిన తర్వాత చూడండి రెండు కూడా చేతితో రెడ్డింగ్ నీట్గా బిగించుకోవాలి. ఇది కూడా సేమ్. ఎందుకంటే మనం బోల్ట్ పెట్టి బిట్టుతో బిగించేస్తే ఒక రాంగ్ ట్రెండ్ పెడితే ఇక్కడ రాంగ్ ట్రెండ్ పడిపోద్దండి. లూజ్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. గేర్ కేస్ కానీ లూజ్ అయిందంటే గోతుల్లో ఉన్న కరెక్ట్ సౌండ్ వచ్చేస్తుందండి. గేర్ కేస్ పది సౌండ్ ఎక్కువ. అందుకని చెప్పి గేర్ కేస్ బిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గేర్ కేస్ పై గేర్ కేస్ ఈ విధంగా అయితే బిగించుకోవాలండి. 10mm బోల్ట్లు రెండు కూడా బిగించుకొని గట్టిగా కట్ చేసుకొని టైట్ చేసుకొని చేతితో తర్వాత బిట్టుతో బిగించుకోవాలి. బిట్టుతో బిగించుకొని ఒక చుట్టూ మళ్ళీ చెక్ చేసుకోండి. వీల్ తిప్పి ఎలా సౌండ్ ఏమన్నా ఉందా ఏంటి బాగానే ఉంది కదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న కింద గేర్ కేస్ పై గేర్ కేస్కి అయితే మట్టి ఇసుక తీసినామండి. కింద గేర్ కేస్ కూడా ఇసుక అన్నది ఇలాగా ఉంది. కింద గేర్ కేస్కి ఎక్కువ ఉంటుంది ఇసుక. ఎందుకంటే అది కింద ఇంకెట్టి వెళ్ళదు కదండి ఇసుక. పైన ఎంటుకు కింద పడిపోతుంది. దాన్ని అయితే నీరు క్లీన్ చేసుకున్నాము. సేమ్ దీన్ని కూడా ఒక పై గేర్ కేస్కి కింద గేర్ కేస్ మధ్యలో గాడి ఉంటుందండి. మధ్యలో గాడి సెట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వెనకాల గాడి కూడా సెట్ అయిపోవాలి. ఫ్రంట్ గాడి కూడా సెట్ అవ్వాలి. 3 గాడీలు ఉంటాయి. 3 గాడీలు కూడా సెట్ అవ్వాలండి గేర్ కేసు. అలా సెట్ చేసుకుంటే సౌండ్ అన్నది ఉండదు, ఫ్రీగా ఉంటుంది. పైకి అప్ అండ్ డౌన్ ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఇలా పెట్టుకుంటే ఇప్పుడు సౌండ్ రాదు, కానీ కొద్దిగా గోతులో ఉన్నట్టు పట్టు సౌండ్ వచ్చేస్తుందండి. ఒక విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏమన్నా సైన్ మళ్ళీ దానికి ఏం తగిలినా గేర్ కేస్ అంతా తడిపోయి
మడతడిపోద్ది అనమాట. మడతడిపోతే ఇంకా సెట్ చేయలేమండి. ఒక గేర్ కేసు సైన్ కానీ తగిలిందంటే అది బెండ్ అయిపోయి మడత పడిపోయిందంటే ఇంకా దీన్ని అయితే సెట్ చేయలేము. సౌండ్ అలా వస్తూనే ఉంటుంది. లేకపోతే కొత్త గేర్ కేసు మార్చుకోవాలి. ఇది రేక్ కదండి, రేక్ దగ్గర చిన్న సౌండ్ వచ్చినా బాధ కరకరగా అయిపోతుంటుంది. దానికి చిరాకుగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. చూడండి ఎలా సెట్ చేసుకున్నాము గేర్ కేసు. గేర్ కేసు ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి గేర్ కేసు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. వెనకాల పాకెట్ బోల్ట్ 10mm బోల్ట్ వేసుకున్నాము. ఫస్ట్ చేతితో బిగించుకొని తర్వాత బిట్టుతో ఏ విధంగా బిగించాలని చూడండి. ఈ విధంగా అయితే బిగించుకోవాలన్నమాట. వెనకాల పాకెట్కి అయితే వీళ్ళు చూడండి ఎలా తిరుగుతుందో, ఫ్రీగా ఉంది. చిన్న కరక్కరకం అయిపోతుంది అనమాట. చూసారా, ముందు సైన్ అయితే పడ్డది కిందన. సైన్ అయితే కిందన పడిపోయి గేర్ కేసు ఇప్పుడు లొత్తడిపోయినట్టుంది. లొత్తకైతే ముందు ఎవరో చేసినట్టున్నారు. తర్వాత ఇప్పుడు మనం పాకెట్లు వేయడం వల్ల నాకు ఇప్పుడు తెలిసిందండి. ఓకే, అటు సైడ్ లొత్తడిపోయిందండి. ఇది గేర్ కేసు అయితే కింద గేర్ కేసు దీనికైతే మార్చుకోవాలి. కాకపోతే ఆయన పెట్టే సౌండ్ వచ్చినా పర్లేదు అన్నారు. అందుకని చెప్పి నేను చిన్నది వస్తుంది సౌండ్ అనేది సగం తగ్గించాను. చిన్న సౌండ్ వస్తుందండి, అదేం కాదు. ఓకే అండి, గేర్ కేస్ అన్నది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సెట్ చేస్తాము. గేర్ కేస్ అన్నది మొత్తం సెట్ చేస్తాము. లైట్గా సౌండ్ ఇంకా వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ఇంకా చిన్నది నొక్కాలన్నమాట. చూడండి కింద గేర్ కేస్ ఏ విధంగా నొక్కుతున్నానో, ఎక్కడ సౌండ్ వస్తుందో అక్కడ చిన్నది నొక్కి ప్రెస్ చేసుకుంటే